బెంటెన్ బెంటెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బెంటెన్ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకు అందరు ఏలియనెక్స్ కంటే అల్టిమేట్ బెన్నే చాలా పవర్ఫుల్ అని అనుకుంటున్నారు. ఏలియనెక్స్ ఏమని అనుకున్నా లేక ఏదైనా ఆలోచించినా అది నిజమవుతుంది. ఐ హోప్ ఎవరైనా కానీ బెన్ దగ్గర మాస్టర్ ఏలియనెక్స్ ఉందనే ఫ్యాక్ట్ని మర్చిపోరని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్స్, అదే బెన్ దగ్గర ఉన్న ఏలియన్స్లో టాప్ 10 ఏలియన్స్ ఏంటో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వస్తే అక్కడ అప్డేట్ చేస్తాను. మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 10 గూప్. గూప్ ఒక పాలిమాస్ శాంపుల్. గూప్ ప్లానెట్ నేమ్ ఏంటంటే విస్కోసియా. గూప్ ఒక యాసిడ్. గూప్ స్వాన్ఫైర్ని హార్మ్ చేయగలదు. యాసిడ్ ప్లాంట్స్ని హార్మ్ చేయగలదు. గూప్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ అతను ఎలాంటి షేప్కైనా చేంజ్ అవ్వగలడు. బట్ గూప్ని కూడా ఓడించే ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే గూప్ యొక్క యాంటీ గ్రావిటీ డిస్క్. ఈ యాంటీ గ్రావిటీ డిస్క్ని ఆఫ్ చేస్తే గూప్ ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి కదలలేదు, అక్కడే స్టక్ అవుతాడు. నెంబర్ 9 ఏలియన్ అంటే బిగ్ షీల్. ఈ బిగ్ షీల్ బయటికి వదిలే 0 డిగ్రీస్ కెల్విన్లో ఉంటుంది. బిగ్ షీల్ ఇన్విజిబుల్ అవ్వగలదు. ఈ బిగ్ షీల్ ఎవరినైనా ఫ్రీ చేయగలదు. బిగ్ షీల్ నెక్రోఫ్రీజియన్ జాతికి చెందింది. ఈ బిగ్ షీల్కి అల్టిమేట్ ఫామ్ కూడా ఉంది. అది ఏంటంటే అల్టిమేట్ బిగ్ షీల్. అల్టిమేట్ బిగ్ షీల్ నార్మల్ బిగ్ షీల్లా ఎవరినైనా ఫ్రీ చేయగలదు, ఇన్విజిబుల్ అవ్వగలదు. నార్మల్ బిగ్ షీల్ కంటే ఈ అల్టిమేట్ బిగ్ షీల్ చాలా పవర్ఫుల్. ఈ బిగ్ షీల్స్ని ఎకో అండ్ అల్టిమేట్ ఎకో ఓడించగలవు. నెక్స్ట్ నెంబర్ 8 అప్గ్రేడ్. అప్గ్రేడ్ టెక్నాలజీని అమేజింగ్గా కంట్రోల్ చేయగలదు. అప్గ్రేడ్ ఆబ్జెక్ట్స్ అండ్ మెటల్ని ఆల్మోస్ట్ కంట్రోల్ చేయగలదు. బెంటెన్ అండ్ జనరేటర్ రెక్స్ క్రాసింగ్ ఎపిసోడ్లో బెన్ అప్గ్రేడ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి రెక్స్ బిల్డింగ్ మిషన్స్ని అద్భుతంగా అప్గ్రేడ్ చేశాడు. నాకు తెలిసి మీరంతా బెంటెన్ డిస్ట్రాయ్ ఆల్ ఏలియన్స్ మూవీని చూసి ఉంటారు. ఈ బెంటెన్ డిస్ట్రాయ్ ఆల్ ఏలియన్స్ మూవీలో బెన్ అప్గ్రేడ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక ఈవిల్ మిషన్ని కంట్రోల్ చేయాలని చూస్తాడు. అదే టైంకి గ్వెన్ మ్యాజిక్ని యూజ్ చేస్తుంది. ఆ మ్యాజిక్ బెన్పై ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఆమ్నిట్రిక్స్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 7 పొజిషన్లో ఏ ఏలియన్ ఉందంటే అది స్వాంఫైర్. స్వాంఫైర్ ఒక ప్లాంట్. స్వాంఫైర్ బాడీ ఎలాంటిదంటే హ్యూమనాయిడ్ ప్లాంట్. స్వాంఫైర్ మిథానస్ ప్లానెట్కి చెందినది. స్వాంఫైర్ సీడ్స్తో ప్లాంట్స్ని గ్రో చేపించగలదు. స్వాంఫైర్కి పవర్ఫుల్ ఫ్లేమ్స్ ఉంటాయి. స్వాంఫైర్ రీజనరేట్ అవ్వగలదు. స్వాంఫైర్కి అల్టిమేట్ ఫామ్ కూడా ఉంది. అది ఏంటంటే అల్టిమేట్ స్వాంఫైర్. స్వాంఫైర్ ప్లాంట్స్ అన్నిటినీ కంట్రోల్ చేయగలదు. స్వాంఫైర్ వీక్నెస్ ఏంటంటే స్వాంఫైర్ బాడీ పార్ట్స్ కంటిన్యూస్గా కట్ అవుతుంటే రీజనరేషన్ స్టాప్ అవుతుంది. ఒకసారి గూప్ స్వాంఫైర్ని పీసెస్గా కట్ చేసింది. నెక్స్ట్ నెంబర్ 6 హ్యూమాంగసార్. హ్యూమాంగసార్ టెరాడినో ప్లానెట్కి చెందినది. హ్యూమాంగసార్ బాడీ ఎలాంటిదంటే హ్యూమనాయిడ్ డైనోసార్. హ్యూమాంగసార్కి స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ ఉంది. హ్యూమాంగసార్కి అల్టిమేట్ ఫామ్ కూడా ఉంది. అదేంటంటే అల్టిమేట్ హ్యూమాంగసార్. అల్టిమేట్ హ్యూమాంగసార్ నార్మల్ సైజ్ వేబిక్ని డిఫీట్ చేయగలదు. నార్మల్ వేబిక్ని డిఫీట్ చేయగలదు. అల్టిమేట్ హ్యూమాంగసార్కి బ్యాక్ సైడ్ స్పైక్ సెల్ ప్రొటెక్టివ్ షీల్డ్ ఉంటుంది. అల్టిమేట్ హ్యూమాంగసార్ హ్యాండ్స్ నుండి మిసైల్స్ని రిలీజ్ చేయగలదు. హ్యూమాంగసార్ వీక్నెస్ ఏంటంటే హ్యూమాంగసార్ స్లోగా ఉంటుంది కాబట్టి త్వరగా అలసిపోతుంది. ఆ టైంలో ఎనిమీస్కి హ్యూమాంగసార్ని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 5 ఏ ఏలియన్ అంటే క్రోమాస్టోన్. క్రోమాస్టోన్ టెట్రోపియా ప్లానెట్కి చెందినది. క్రోమాస్టోన్ బాడీ ఎలాంటిదంటే క్రిస్టలిన్ హ్యూమనాయిడ్. క్రోమాస్టోన్ బాడీ ఇంక్రెడిబుల్. క్రోమాస్టోన్ ఎలాంటి ఎనర్జీనైనా, ఎలక్ట్రిసిటీనైనా అండ్ అటాక్స్నైనా అబ్జర్వ్ చేసుకోగలదు. క్రోమాస్టోన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ని ఇప్పుడు చూద్దాం. క్రోమాస్టోన్ అల్ట్రావైలెట్ మ్యానిపులేషన్ చేయగలదు. క్రోమాస్టోన్ లైట్ జనరేషన్ చేయగలదు. క్రోమాస్టోన్ దగ్గర ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్ ఉంది. అలాగే ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ ఉంది. క్రోమాస్టోన్ వీక్నెస్ ఏంటంటే క్రోమాస్టోన్ వీక్ అవుతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోలేదు. ఒకసారి విల్గాక్స్ బెన్నుకి సవాల్ విసురుతాడు. అది ఏంటంటే ఈ బ్యాటిల్లో ఎవరైతే గెలుస్తారో ఈ విశ్వం వాళ్ళకే సొంతం, ఎవరైతే ఓడిపోతారో ఈ విశ్వానికి ఎప్పుడు తిరిగి రాకూడదు అని. అదే టైంకి ఆమ్నిట్రిక్స్ నుండి కొన్ని ఏలియన్స్ రిలీజ్ అయ్యింటాయి.
అప్పుడు బెన్, గ్వెన్, కెవిన్ ముగ్గురు కలిసి మ్యాక్సిమం అన్ని ఏలియన్స్ని పట్టుకుంటారు. తిరిగి ఆమ్నిట్రిక్స్లోకి పంపించింటారు ఒక ఏలియన్ తప్ప. అది ఏంటంటే వేబిక్. ఇంకో పక్కనేమో చూస్తే విల్గాక్స్తో ఫైట్ చేయాల్సిన టైం దాటిపోతుంది. సో బెన్, గ్వెన్, కెవిన్ ముగ్గురు రెండు భాగాలుగా విడిపోయి గ్వెన్, కెవిన్ ఏమో వేబిక్ని వెతకడానికి వెళ్తారు. బెన్ ఏమో విల్గాక్స్తో ఫైట్ చేయడానికి తిరిగి వస్తాడు. బెన్ తన దగ్గర ఉన్న ఏలియన్స్ అన్ని యూజ్ చేసి విల్గాక్స్తో చాలా హార్డ్గా ఫైట్ చేస్తాడు. కానీ నో యూజ్, బెన్ ఓడిపోతాడు. ఫైనల్గా గ్వెన్, కెవిన్ ఇద్దరు కలిసి వేబిక్ని కన్విన్స్ చేసి తీసుకొని వస్తారు. ఆ టైంలో బెన్ వేబిక్గా చేంజ్ అవ్వాలని అనుకుంటాడు, కానీ క్రోమాస్టోన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అప్పుడు విల్గాక్స్ క్రోమాస్టోన్ని వీక్ చేసి క్రోమాస్టోన్ని డిఫీట్ చేస్తాడు. క్రోమాస్టోన్ ఎంతసేపు అయితే వాటర్తో కనెక్ట్ అయి ఉంటాడో అంతవరకు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోలేదు. నెక్స్ట్ నెంబర్ 4 పొజిషన్లో ఏ ఏలియన్ ఉందంటే వేబిక్. వేబిక్ ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. వేబిక్కి అల్టిమేట్ ఫామ్ కూడా ఉంది. అది ఏంటంటే అల్టిమేట్ వేబిక్. వేబిక్ టోకోస్టార్ స్పీసీస్కి చెందినది. వేబిక్ కాస్మిక్ స్టార్మ్స్ ప్లానెట్కి చెందినది. వేబిక్ బాడీ ఎలాంటిది అంటే జెయింట్ హ్యూమనాయిడ్. వేబిక్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో చూద్దాం. వేబిక్ దగ్గర ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్ ఉంది, ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ ఉంది. వేబిక్ దగ్గర ఎన్హాన్స్డ్ డెక్స్టరిటీ, ఎన్హాన్స్డ్ ఎజిలిటీ, ఎన్హాన్స్డ్ అక్రోబాటిక్స్, ఎన్హాన్స్డ్ రిఫ్లెక్సెస్, కాస్మిక్ రేస్, స్పేస్ సర్వైబిలిటీ, టెంపరేచర్ రెసిస్టెన్స్ అండ్ ఎన్హాన్స్డ్ స్పీడ్ ఉన్నాయి. వేబిక్ విల్గాక్స్ని చాలా దూరం విసిరేసింది. వేబిక్ అల్టిమేట్ ఫామ్లో ఉన్నప్పుడు ఫ్లై చేయగలదు. అల్టిమేట్ వేబిక్ వీక్నెస్ ఏంటంటే యాసిడ్ రైన్స్. యాసిడ్ రైన్స్లో ఉన్నప్పుడు అల్టిమేట్ వేబిక్ వీక్ అవుతుంది. అన్ఇంటెన్షనల్ సైజ్ డ్యామేజ్. వేబిక్ చాలా పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి వేబిక్ పొరపాటున కూడా కింద పడితే చాలు చాలా డ్యామేజ్ అవుతుంది. వేబిక్కి స్ట్రెంత్ ఎక్కువ, అనుకోకుండా దేని మీద అన్న చేయి వేస్తే చాలు అది కూడా డ్యామేజ్ అవుతుంది. అంబెస్డ్ బై స్మాల్ ఎనిమీస్. సైజులో చిన్నగా ఉండే ఏలియన్స్ లైక్ నానోమెక్ లాంటి ఏలియన్స్ సడన్గా వేబిక్ హెడ్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేయగలవు. వేబిక్ వీక్నెస్ ఏంటంటే ఇది వేబిక్ వీక్నెస్ మాత్రమే కాదు, మొత్తం టోకోస్టార్స్ వీక్నెస్. అది ఏంటంటే వాటి తల మీద ఉన్న కొమ్ము. వేబిక్ ఆర్ టోకోస్టార్స్ తల మీద ఉన్న కొమ్ముని డిస్ట్రాయ్ చేస్తే చాలు వేబిక్ కానీ టోకోస్టార్స్ కానీ డిస్ట్రాయ్ అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 3 క్లాక్ వర్క్. క్లాక్ వర్క్ స్పీసీస్ ఏంటంటే క్రోనోసెఫియన్. క్లాక్ వర్క్ బాడీ ఎలాంటిదంటే రోబోటిక్ అనమాట. క్లాక్ వర్క్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటంటే క్రోనోకినెసిస్, క్రోనోపతి, టైమ్ రేస్, టైమ్ ట్రావెల్, టైమ్ రిడక్షన్, ప్రొజెక్షన్స్ అండ్ రెట్రోకాగ్నిటివ్. ఈ పవర్స్ క్లాక్ వర్క్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు క్లాక్ వర్క్ వీక్నెస్ ఏంటో చూద్దాం. క్లాక్ వర్క్ స్లోగా మూవ్ అవుతుంది. సో ఎనిమీస్కి క్లాక్ వర్క్ని వీక్ అయ్యేలా చేసి అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ క్లాక్ వర్క్ డ్యూరబుల్ కాదు. నెక్స్ట్ నెంబర్ 2 అటామిక్ ఎక్స్. అటామిక్ ఎక్స్ ఏ స్పీసీస్కి చెందిందంటే హాఫ్ సెలెస్టిఫియన్ అండ్ హాఫ్ అటామిక్ స్పీసీస్కి చెందింది. అటామిక్ ఎక్స్ బాడీ ఎలాంటిదంటే రోబోటిక్ హ్యూమనాయిడ్. అటామిక్ ఎక్స్ అల్టిమేట్ హ్యూమన్సార్ని ఈజీగా డిఫీట్ చేయగలదు. అటామిక్ ఎక్స్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటంటే ఓమ్నిపోటెన్స్. అటామిక్ ఎక్స్ తన హ్యాండ్స్ని యూజ్ చేసి న్యూక్లియర్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అటామిక్ ఎక్స్ హీట్ని జనరేట్ చేసి ఆబ్జెక్ట్స్ని మెల్ట్ చేయగలదు. అటామిక్ ఎక్స్ ఫ్లై చేయగలదు. అటామిక్ ఎక్స్ దగ్గర ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్ ఉంది. అటామిక్ ఎక్స్ బ్లాక్ హోల్ జనరేషన్ని చేయగలదు. అటామిక్ ఎక్స్ దగ్గర డ్యూరబిలిటీ ఉంది. అలాగే అటామిక్ ఎక్స్ దగ్గర ఎన్హాన్స్డ్ జంపింగ్ ఉంది. అండ్ అటామిక్ ఎక్స్ టెలిపోర్ట్ కూడా అవ్వగలదు. అటామిక్ ఎక్స్ వీక్నెస్ ఏంటంటే వనరబిలిటీ టు టైమ్ బాంబ్స్. అటామిక్ ఎక్స్ క్రోనోసెఫియన్ టైమ్ బాంబ్ వల్ల డిస్ట్రాయ్ అయ్యింది. వనరబిలిటీ టు టైమ్ రేస్. క్రోనోసెఫియన్ టైమ్ అటాక్స్తో అటామిక్ ఎక్స్ని అటాక్ చేయగలదు. ఫైనల్లీ నెంబర్ 1 పొజిషన్లో ఏ ఏలియన్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఏలియన్ ఎక్స్. బెన్ ఏలియన్ ఎక్స్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే సెరీనా అండ్ బెలికస్ని కన్విన్స్ చేయాలి. వాళ్ళ పర్మిషన్ని తీసుకోవాలి. ఏలియన్ ఎక్స్ గురించి 2 వర్డ్స్లో చెప్పాలంటే అవి ఏంటంటే ఓవర్ పవర్. ఏలియన్ ఎక్స్ ఏ స్పీసీస్కి చెందినది అంటే సెలాస్టియల్ సెఫియన్. ఏలియన్ ఎక్స్ ప్లానెట్ ఏంటంటే ఫ్లోజ్ ఆఫ్ క్రియేషన్. ఏలియన్ ఎక్స్ సెలెస్టియల్. ఏలియన్ ఎక్స్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటంటే ఏలియన్ ఎక్స్ ఓమ్నిపోటెన్స్. ఏలియన్ ఎక్స్ యూనివర్సల్ డిస్ట్రక్షన్ నుండి సర్వైవ్ అవ్వగలదు. యూనివర్స్ రీక్రియేషన్ చేయగలదు. ఫ్లైట్ ఆర్ ఎన్హాన్స్డ్ స్పీడ్, సెల్ఫ్ డూప్లికేషన్, స్పేస్ సర్వైబిలిటీ. ఏలియన్ ఎక్స్ దగ్గర ఎనర్జీ షీల్డ్ ఉంది. ఏలియన్ ఎక్స్ దగ్గర ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్ ఉంది. ఏలియన్ ఎక్స్ దగ్గర ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ ఉంది. ఏలియన్ ఎక్స్ దగ్గర టెలికినెసిస్, ఎనర్జీ బీమ్ డిఫ్లెక్షన్, డీవియేషన్, యాక్సెలేషన్, టైమ్ వేవ్స్ ఉన్నాయి. ఏలియన్ ఎక్స్ వీక్నెసెస్ ఏంటంటే బెన్ ఏలియన్ ఎక్స్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే బెలిక్లస్ అండ్ సెరీనాని కన్విన్స్ చేసి వాళ్ళ పర్మిషన్ని తీసుకోవాలి. వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే బెన్ ఏలియన్ ఎక్స్ని కంట్రోల్ చేయలేడు.
బెన్ సెరీనా అండ్ బెల్క్లస్ని కన్విన్స్ చేసే టైంలో ఎర్త్ మీద ఏలియన్ స్టాచ్యూగా ఉంటుంది. మీరే చెప్పండి, కెవిన్ అండ్ గ్వెన్ చాలా పవర్ఫుల్ విలన్స్ వచ్చినప్పుడు బెన్నుని ఎంతసేపని కాపాడగలరు? సో ఇలా ఎనిమిస్కి అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఏలియనెక్స్కి ఏం అవ్వదు, అది పక్కన పెట్టండి, మాది మరో విషయం. కానీ ఎనిమీస్కి అటాక్ చేసే ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఏలియనెక్స్ నెమోనియస్ స్లీపింగ్ టెస్ట్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. ఏలియనెక్స్ పవర్స్ వేరే యూనివర్స్లో కొన్ని లిమిట్స్ ఉండొచ్చు, ఆర్ వర్క్ కాకపోవచ్చు. అది ఆ యూనివర్స్పై డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి.